మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం. నేస్తమా, ఈ దినాన నీ దేవాది దేవుడు ప్రేమతో నీకిచ్చిన వాక్కు ఏమిటి అనగా, నీ సమస్త అతిక్రమములను, పాపములను తుడిచివేసి ఉన్నాను అని నీకు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి నీలో ఉన్న అనుమానములను పక్కన పెట్టి, దేవుడు నా ప్రార్థన వినుటలేదు అన్న అపోహలు నీవు విచ్చిపెట్టి, దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చెయ్యి. ఆయన నీ ప్రతి విజ్ఞాపనను ఆలకించి అంగీకరించి నీకు ఉన్నతమైన విజయములను, శాంతిని, సమాధానమును తప్పక అనుగ్రహిస్తారు. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమును కొందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా, సమస్త సంగతుల యందు కూడా మీ దీవెన ఆశీర్వాదమును మెండుగా అనుగ్రహించి నడిపించండి. కుటుంబంలో ఉన్న చింతలు తొలగించి అనారోగ్యముల నుంచి విడుదల కలుగచేయండి. ఈ దినము ప్రారంభిస్తున్న పనిపాట్లలో మీ ఆశీర్వాదమును అనుగ్రహించి దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.